బైబిల్లో వేటి నిమిత్తం ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేశారని అంటే పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనలు చేశారు. మనము పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? పాత నిబంధనలో వారు చేసినటువంటి పాపాలు క్షమించబడి దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అని చెప్పి ప్రార్థనలు చేశారు పశ్చాత్తాపంతో. అయితే కొత్త నిబంధన ప్రకారము మన పాపాలు క్షమించబడాలి అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని అంటే అలా ఏం లేదు. ఉపవాసం ఉండడం అనేటువంటిది ఎవరి వ్యక్తిగత విషయం. కొత్త నిబంధన ప్రకారము దేవుడు మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు కూడా మన పాపాలని క్షమిస్తాడు, అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు. అయితే మనము పాపం చేయడం వల్ల ఏం కోల్పోతున్నాం చెప్పండి? దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం. మరి ఆ సహవాసాన్ని కోల్పోతున్నాం కదా, ఆయనకు దూరం అవుతున్నాం కదా అనేటువంటి బాధ వేదన మనలో ఉందా? నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశాను కదా, ఆయనను బాధ పెట్టాను కదా అనేటువంటి వేదన మనలో ఉందా? అరే ఈరోజు నేను దేవునికి విరుద్ధంగా కార్యం చేశాను, ఆయనను బాధ పెట్టేటువంటి పని నేను చేశాను, కాబట్టి నేను ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఆయన సన్నిధిలో నేను పశ్చాత్తాపపడాలని మనము ప్రార్థనలు చేస్తున్నామా? దయచేసి ఒక విషయాన్ని గమనించండి. నేను పాపాలు క్షమించబడాలంటే ఉపవాసాలు ఉండాలని నేను చెప్పట్లా, కానీ నీలో ఆ బాధ వేదన అనేటువంటిది ఉందా అని అడుగుతూ ఉన్నా. క్షమిస్తాడు దేవుడు, కాదనట్లా, కానీ దేవునికి విరుద్ధంగా పాపం చేశాననేటువంటి బాధ, దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాను కదా అనేటువంటి వేదన, ఆయనతో సహవాసం కోల్పోయాను కదా, ఆయనకు దూరం అయ్యాను కదా అనేటువంటి బాధ వేదన మనలో ఉందా? అలా ఎప్పుడైనా పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనలు చేశామా? ఎంతసేపు పెళ్లి కొరకని, ఉద్యోగం కొరకని, వ్యాపార అభివృద్ధి కొరకని, అప్పుల కొరకని, ఆరోగ్యం కొరకని, సంతానం కొరకని చెప్పి, అంటే హన్న సంతానం కొరకు ప్రార్థన చేసింది కదా అంటారు, చెప్తా, దాని గురించి కూడా ముందు చెప్తా. ఇలా రకరకాల అంశాలను తీసుకొని ఇంటి కొరకని, అవసరతల కొరకని, కోరికల నిమిత్తమని, ఇలా రకరకాల అంశాల నిమిత్తము తీసుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు. ఏ రోజైనా చేసిన పాపాల నిమిత్తము పశ్చాత్తాపపడుతూ నేను దేవునికి దూరం అయ్యాను కదా, ఇప్పుడు నేను ఆయనకు దగ్గర అవ్వాలి, ఆయన సహవాసంలో నేను ఉండాలి అని చెప్పి పశ్చాత్తాపపడుతూ ఉపవాసం ఉండి ఎప్పుడైనా ప్రార్థనలు చేశామా? బైబిల్లో పశ్చాత్తాపపడుతూ ప్రార్థనలు చేసినట్టుగా కనపడుతుంది ఉపవాస ప్రార్థనలు. మనం ఇందాక చూసాం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇజ్రాయేలీయులు అక్కడ ఏం చేశారు? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి తమ పాపములను ఒప్పుకుంటున్నారు. మనం గతంలో కూడా చూసాం. నెహెమ్యా గ్రంథంలో ఏం చేస్తారు? వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఒక జాము సేపు వాక్యాన్ని చదువుతూ మరో జాము సేపు ఏం చేసేటువంటి వాళ్ళు? పాపములను ఒప్పుకోనటువంటి వారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ రకంగా బైబిల్లో ప్రార్థనలు చేశారు. నువ్వు చేసేవాళ్ళ అలా పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో దేవుడికి దూరం అయ్యాను కదా అనేటువంటి బాధతో, వేదనతో, ఆసక్తితో ఎప్పుడైనా మనము ప్రార్థనలు చేశామా అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. నాకు పరిశుద్ధ జీవితం కావాలి తండ్రి, పాపం మీద విజయం కావాలి ప్రభువా, నీ సన్నిధికి నేను దూరం అయ్యాను ప్రభువా అని చెప్పి ఎప్పుడైనా అలాంటి ప్రార్థనలు మనము చేశామా? బైబిల్లో అలా పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనలు చేశారు, వాటికి ప్రాముఖ్యతనిచ్చారు. ఇంకా చూద్దాం, ఇంకా వేటికి ప్రాముఖ్యతనిచ్చారు. ఇక రెండవది ఏంటనంటే దేవుని ప్రజల నిమిత్తం ఉపవాస ప్రార్థనలు చేశారు. ఏంటండి? దేవుని ప్రజల నిమిత్తం ఉపవాస ప్రార్థనలు చేశారు. మనం ఇందాక చూసాం, మోషే ఏం చేశాడు? ఇజ్రాయేలీయుల ప్రజల కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. వారి మీద నుంచి నీ కోపం త్రిప్పివేసుకో ప్రభువా, వారిని శిక్షించొద్దు తండ్రి, వారి మీద నీ ఉగ్రత కుమ్మరించొద్దు ప్రభువా అని చెప్పి మోషే ఏం చేశాడు? ఉపవాస ప్రార్థనలు చేశాడు. అలానే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు కూడా వారి నిమిత్తము ప్రార్థన చేస్తాడు. అక్కడ సమూయేలు ఉపవాసం ఉన్నట్టు రాయబడలేదు, కానీ ఉంటాడని నేను భావిస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఇజ్రాయేలీయులందరూ ఉపవాసము ఉన్నారు. అలాంటి ఉపవాస ప్రార్థన సమయంలో సమూయేలు వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తాడు. వారి పాపాలు క్షమించబడాలని, వారికి యుద్ధంలో విజయం రావాలని చెప్పి సమూయేలు ప్రార్థన చేస్తాడు. అలా కొందరు భక్తులు దేవుని ప్రజల నిమిత్తం ఉపవాస ప్రార్థనలు చేశారు. నా ప్రశ్న ఏంటనంటే, నీవు ఎప్పుడైనా ఇతరుల కొరకు ఉపవాస ప్రార్థనలు చేశావా? దేవుని ప్రజల నిమిత్తం వారు చేశారు కదా, మరి కొత్త నిబంధన ప్రకారము నువ్వు సంఘము కొరకు, అంటే సంఘంలో ఉండేటువంటి వారి కొరకు నువ్వు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైనా చేశావా? మనకు దావీదు భక్తుడు మనకు తెలుసు. పాత నిబంధనలో తను కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, 35వ కీర్తనలో 13వ వచనంలో. చదవండి ఒకసారి. వారు వ్యాధితో ఉన్నప్పుడు
గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అంటున్నాడు. అంటే దావీదు ఎవరికో వ్యాధి వస్తే, ఎవరికో బాధ వస్తే ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. మనం ఇతరుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నామా? మనం ఒకని భారంలో ఒకటి భరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనం ఇతర సంఘ సభ్యుల నిమిత్తం, వారి క్షేమం నిమిత్తం, వారి అభివృద్ధి నిమిత్తం, వారి పరిశుద్ధత నిమిత్తం, వాళ్ళు పడిపోతుంటే, వాళ్ళు పతనం అవుతుంటే, వాళ్ళ నాశనం అవుతుంటే, దేవా వారిని నిలబెట్టు తండ్రి అని చెప్పి భారముతో, ఆసక్తితో సంఘ సభ్యుల కొరకు మనం ఎప్పుడైనా ప్రార్థనలు చేశామా? సంఘంలో ఎందరో యవనస్తులు తప్పిపోతుంటే, సంఘంలో ఎందరో యవనస్తులు ఇష్టానుసారంగా కార్యములు చేస్తూ ఉంటే, ప్రభువా వారు పతనం అయిపోతున్నారు తండ్రి, వాళ్ళు నాశనం అయిపోతున్నారు ప్రభువా, వారు లోకంలో జీవిస్తున్నారు తండ్రి, వారు నీ సన్నిధికి దూరం అయిపోతున్నారు కదా అని చెప్పి మీ సంఘంలో ఉండేటువంటి యవనస్తుల కొరకు మీరు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు చేశారా? ఎన్నో అంశాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు. వ్యక్తిగత విషయాలు, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల నిమిత్తం ఎంతో ప్రార్థనలు చేస్తున్నావు. మరి సంఘం కొరకు ఎప్పుడైనా ప్రార్థనలు చేసావా? బైబిల్లో భక్తులు దేవుని ప్రజల నిమిత్తం ప్రార్థనలు చేశారు, ఉపవాస ప్రార్థనలు చేశారు వాళ్ళు. నువ్వు చేసావా ఎప్పుడైనా అలా? ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. మీ సంఘంలో ఎందరో తప్పిపోయి తిరుగుతున్నారని మీకు తెలుసు, ఎందరో యవనస్తులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని మీకు తెలుసు. మరి ఏ రోజైనా వారి నిమిత్తం మీరు ఉపవాస ప్రార్థనలు చేశారా? సంఘంలో ప్రత్యేకంగా వారి నిమిత్తము కూటమి ఏర్పాటు చేసి వారు రక్షణ పొందాలి అని చెప్పి, వారు మారు మనసు పొందాలి అని చెప్పి, వారి దుష్టుల నుంచి తప్పింపబడాలి అని చెప్పి వారి నిమిత్తం ఎప్పుడైనా ప్రార్థనలు చేశారా అనేటువంటిది దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో ఇలా ఇతరుల నిమిత్తము, దేవుని ప్రజల నిమిత్తము ఆసక్తితో ఉపవాస ప్రార్థన చేయడం మనకు కనబడుతూ ఉంది. మనం అలా చేస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాలి. సువార్థికుల కొరకు ప్రార్థన చేయాలి, ఇంకా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. వీరు కూడా సంఘమే కదా, వీరు కూడా దేవుని ప్రజలే కదా, మనమంతా ఒకటే సమూహం కదా. సువార్థికుల కొరకు వారి క్షేమం నిమిత్తము, సేవకుల క్షేమం నిమిత్తము, వారి కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఎంతగానో పోషిస్తూ ఉంటారు సేవకులు, సువార్థికులు ఎంతగానో ప్రయాసపడి సంఘాలను కడుతున్నారు. మనం వారిలాగా ప్రయాసపడట్లేదు, కనీసం ప్రార్థనైనా చేయాలి కదా, చేతనైతే సహాయము చేయాలి. అలా పట్టుదలతో సంఘము నిమిత్తము మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. సంఘ సభ్యుల నిమిత్తము, సువార్థికుల నిమిత్తము, సేవకుల నిమిత్తము, పరిచారకుల నిమిత్తము, ఇలా ఇతరుల నిమిత్తము మనము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు, ఏంటంటే ప్రతివాడును తన సొంత కార్యంలో చూచుకొనుచున్నాడు కానీ ఇతరుల కార్యములను చూడరు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఫిలిప్పీ పత్రికలో, చూడండి, ఆ వ్యక్తి ఇతరుల కార్యములను కూడా చూస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఏంటంట? తిమోతి గురించి అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మీ క్షేమము నిమిత్తము మీ గురించి నిజంగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద ఎవరు లేరు అంటాడు. తిమోతి సంఘం నిమిత్తం చింతిస్తూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘస్థుల నిమిత్తం. మనం ఎప్పుడైనా అలా చింతించి ప్రార్థనలు చేశామా? ఒకసారి ఆలోచన చేయండి. ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, ఎంతసేపు వ్యక్తిగత అవసరతల కొరకే, కోరికల కొరకే, పెళ్లి కొరకని, ఉద్యోగం కొరకని, వాటి కొరకు చేయడం తప్పని నేను చెప్పట్లా, చెప్తాను లాస్ట్లో వాటి గురించి కూడా. వాటి గురించి చేయొచ్చు, నేను కాదనట్లా. కానీ ఎంతసేపు అవైనా బైబిల్లో వేటి నిమిత్తం ప్రార్థనలు చేశారు, ఉపవాస ప్రార్థనలు చేశారు అనేటువంటిది చూడాలి కదా. పరీక్ష చేస్తే మనకు తెలుస్తుంది కదా. కనుక దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను క్రీస్తు నామంలో మీకు మనవి చేస్తున్నాను. ఇది 2వ విషయం. ఎవరి కొరకు ప్రార్థనలు చేశారు? దేవుని ప్రజల కొరకు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇక 3వది ఏంటనంటే శత్రువుల చేతి నుండి రక్షింపబడట కొరకు, వారి నుంచి తప్పింపబడట కొరకు, అలానే యుద్ధాలలో విజయం కొరకు ప్రార్థనలు చేశారు. అది కూడా మనం చూసాం. శత్రువుల చేతుల నుండి తప్పింపబడటకు 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా వాళ్ళు ప్రార్థనలు చేశారు. అలానే యజ్రా కాలంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో శత్రువులు వారిని ఏమి చేయకూడదని, వారికి కాపుదల దయచేయాలని చెప్పి యజ్రా కూడా మనం ప్రార్థన చేయడం మనము చూడొచ్చు. అలానే యెహోషాపాతు కూడా దినవృత్తాంతముల గ్రంథం 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, యుద్ధంలో విజయం కొరకు ప్రార్థన చేస్తాడు. ఇలా శత్రువుల చేతి నుండి తప్పింపబడట కొరకు, యుద్ధాలలో విజయం కొరకు ప్రార్థన చేయడం కూడా మనం బైబిల్లో చూడొచ్చు. మనం కూడా మన శత్రువైన అపవాది శోధనల నుంచి తప్పింపబడట కొరకు మనము ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు ఎవరు మన శత్రువు? మన విరోధి ఎవరు? అపవాది.
వాడు శోధనలు కలగజేస్తాడు కదా. కాబట్టి ఆ శోధనలలో పడిపోకుండా, ఆ శోధనలలో మనము పాపంలో పడి దేవునికి దూరం అవ్వకుండా మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థనలు మనము చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైనా అలా ప్రార్థనలు చేసాము ఆ శోధనలు ఎదుర్కొన్నట్టు కొరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించకంటే ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అపవాది వచ్చి ఆయనను శోధిస్తాడు ఆ 40 రోజుల తర్వాత. అయితే ఆయన ఆ శోధనలన్నింటినీ ఎదుర్కొంటాడు. కాబట్టి శోధనలను ఎదుర్కోవడానికి, శోధనలను జయించడానికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి అవసరం. ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా ఆత్మలో బలం పొందుకోవడానికి, అపవాదిని ఎదిరించడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఉపవాస ప్రార్థనలు. ఏ రోజైనా శోధనలను ఎదుర్కోవడానికి ప్రార్థనలు చేసావా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. నాకు పరిశుద్ధ జీవితం దయచే ప్రభువా, శోధనలో పడకుండా నన్ను లేవనెత్తు తండ్రి, నన్ను నిలబెట్టు ప్రభువా, నాకు పరిశుద్ధ జీవితం దయచే ప్రభువా, పాపం మీద విజయాన్ని దయచే తండ్రి అని ఏ రోజైనా మనము ప్రార్థనలు చేశామా? అపవాది తంత్రములను ఎదిరించుటకు నాకు శక్తి దయచే తండ్రి, అపవాది తంత్రములను గ్రహించుటకు నాకు జ్ఞానం దయచే ప్రభువా అని ప్రార్థనలు చేశామా? శత్రువు యొక్క కుట్రలని, శత్రువు యొక్క పన్నాగములని మనం కూల్చివేయాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశామా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు చాలాసార్లు ఉపవాసాలు ఉన్నారు కదా, ఎప్పుడైనా ఇలా ప్రత్యేకంగా తీర్మానం తీసుకొని ఎప్పుడైనా ప్రార్థనలు చేశారా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది మూడవది. ఇక నాలుగవది ఏంటనంటే దేవుని కార్యముల కొరకు పరిచర్య నిమిత్తము ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఎజ్రా యెరూషలేముకి వస్తూ ఉన్నాడు బబులోను ప్రాంతం నుండి. యెరూషలేముకి ఎందుకు వస్తూ ఉన్నాడు? దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలని, అలానే మందిరాన్ని అలంకరించాలని చెప్పి వస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య నిమిత్తమే, అది దేవుని ప్రజల క్షేమం నిమిత్తమే తను వస్తూ ఉన్నాడు, వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాలి అని చెప్పి. అలానే నెహెమ్యా కూడా ఏం చేస్తాడు? యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలని, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆ పట్టణం ఈరోజు కూల్చబడి ఉంది కనుక ఆ పట్టణాన్ని నేను కట్టాలి, ఆ పట్టణ ప్రాకారాలని నేను నిర్మించాలి అని చెప్పి దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని కార్యముల నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం మనం బైబిల్లో చూడొచ్చు. అలానే కొత్త నిబంధనలో వస్తే సంఘంలో ఉపవాస ప్రార్థనలు మనకు కనబడతాయి. అంతియోకియలో ఉండేటువంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు. అలానే సంఘ పెద్దల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రభువుకి వారిని అప్పచెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటనంటే ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలలో సాధారణ ప్రార్థనల కంటే ఎక్కువ బలం అనేటువంటిది మనం దేవుడి నుంచి పొందుకోగలుగుతాం. ఇంకా ఎక్కువగా దేవుని కార్యాలను చేయగలుగుతాం. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడతాం, ఆత్మల బలాన్ని పొందుకుంటాం. ఇలా కొత్త నిబంధనలో కూడా మనకు కనబడుతూ ఉంది. ఏ రోజైనా మనము పరిచర్య నిమిత్తము, కార్యముల నిమిత్తము, దేవుని కార్యముల నిమిత్తము మనము ప్రార్థనలు చేశామా? ఇది నాలుగవ విషయం. దేవుని పరిచర్య జరగాలని, దేవుని కార్యములు జరగాలి అని చెప్పి మనము ప్రార్థించేటువంటి వారంగా మనము ఉన్నామా అనేటువంటిది ఆలోచన చేయాలి. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి ఉపవాస ప్రార్థనలు చేశాడు. మరి నేడు సంఘము చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో, చాలా భ్రష్టత్వంలో కనబడుతూ ఉంది. సంఘంలోనే లోకానికి సంబంధించినటువంటి ఆచారాలు ఎన్నో వచ్చేసాయి. సంఘమే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి సంఘము కట్టబడాలని, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, పరిచారకుల నిమిత్తము, ఇందాక మనం చెప్పుకున్నట్లనే దేవుని ప్రజల నిమిత్తంలో చెప్పాను నేను ఆ విషయాన్ని. దేవుని ప్రజల నిమిత్తం ప్రార్థనలు చేశారని చెప్పి అది దీనికి కాస్త రిలేటెడ్ అవుతుంది. అలానే సంఘంలో దేవుని కార్యాలు జరగాలని, అన్యాచారాలు పోవాలి అని చెప్పి, ఎరికో గోడలు కూల్చివేయబడాలని, దేవుని వాక్య ప్రకారం సంఘం ఉండాలని, దేవుడు కోరుకున్నటువంటి క్రమంలో ఆయన పోలికలోనికి సంఘము మార్చబడాలి, ఆయన లాంటి మనసు సంఘం కలిగి ఉండాలి, ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ సంఘం కలిగి ఉండాలి అని చెప్పి సంఘ పరిచర్యల నిమిత్తము మనం ప్రార్థించేటువంటి వారుగా మనము ఉన్నామా? దేవుని కార్యాల కొరకు, ఆ కార్యాల ద్వారా దేవుడు మహిమ పొందాలని చెప్పి ప్రత్యేకంగా మనము ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? పలానా ప్రాంతంలో ఇలా ఉంది పరిస్థితి, అక్కడ సంఘము చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంది కాబట్టి అలాంటి సంఘం కట్టబడాలి, ఆ సంఘం దేవుని వాక్యంలో కట్టబడాలి అని చెప్పి ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు చేశామా? ఆత్మ సంబంధమైన విషయాల నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కార్యములు సంఘంలో జరగాలి,
దేవుడు సంఘాన్ని నడిపించాలి అని చెప్పి ఎప్పుడైనా ప్రార్థనలు చేశామా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి కొత్త నిబంధన అయితే పరిచర్య నిమిత్తమే ఉపవాస ప్రార్థనలు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. చూసారా మీరు? వాళ్ళు ఉపవాస ప్రార్థనలు సంఘంలో చేస్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడడము, సంఘ పెద్దలను ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు ఉపవాసం ఉండడం అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. సో ఎక్కువగా పరిచర్య నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కార్యాలు జరగాలని చెప్పి, ఆటంకాలు తప్పింపబడాలనే ప్రార్థనలు చేయడం అనేటువంటిది మనం బైబిల్లో చూడొచ్చు. ఇది 4వ విషయం. ఇక 5వ విషయం ఏంటనంటే పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు మనము ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఆదిమ అపోస్తలులు ఇందాక నేను చెప్పినట్లుగానే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో చదవండి ఒకసారి ఆ లేఖన భాగాన్ని. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నాబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఏంటంట? వారిని ప్రభువు సేవించుచు ఏం చేస్తున్నారంట? ఉపవాసము చేస్తున్నారంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. ఏమని? నేను బర్నాబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడు అని చెప్పి వారితో మాట్లాడడం అనేటువంటిది మనము చూడొచ్చు. అలానే కొందరు వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయడం మంచిది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని, జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, అంతా గందరగోళం ఉంటుంది. ఆ గందరగోళాన్ని తొలగించేసుకోవడానికి ఉపవాస ప్రార్థనలు చేయడం కూడా మంచిదే. ప్రభువా నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించు తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను బ్రతికింపజేయి తండ్రి, నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు, నేను ఏం చేయాలని కోరుకుంటున్నావో నేను అది చేయుటకు నాకు కృపచూపు తండ్రి, నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి పట్టుదలతో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఏ రోజైనా అలాంటి ప్రార్థనలు మనము చేసామా? ప్రభువా నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు తండ్రి అని మనము ప్రార్థనలు చేశామా? అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సంఘమును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కనుక ప్రభువా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు తండ్రి, అలా సర్వసత్యంలోనికి నడిపించబడడానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగించు, దిద్దుబాటు మాకు కలగజేయి తండ్రి, మాకు కలగజేయి, మా సంఘానికి కలగజేయి, మా అందరికీ దిద్దుబాటు కలగజేయి తండ్రి అని ఎప్పుడైనా ఇలా పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు మనము ప్రార్థనలు చేశామా? బైబిల్లో వీటి నిమిత్తమే ప్రార్థనలు చేసినట్టుగా కనపడుతూ ఉంది. మరి వీటి నిమిత్తము మనం ప్రార్థించేటువంటి వారిగా ఉన్నామా? జీవితంలో కొందరు చాలామంది అడుగుతుంటారు, మా పట్ల దేవుని చిత్తం ఏంటి, మా పట్ల అంతా కన్ఫ్యూజన్ ఉంది అని. అడగండి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవ మమ్మను నడిపించు తండ్రి అని చెప్పి పట్టుదలతో ప్రార్థన చేయండి. నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయ ప్రభు అని. కొందరికి పరిచర్య చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, దేవుని పని చేయాలని ఆసక్తి ఉంటుంది, కానీ ఎలా చేయాలనేటువంటిది తెలియకుండా ఉంటుంది. అలాంటప్పుడు పరిశుద్ధాత్మను నడిపింపుని అడగండి, ఉపవాస ప్రార్థనలు చేయండి. అలాంటి వాటి కొరకు మనము ప్రార్థనలు చేస్తే మంచిది. వ్యక్తిగత ప్రార్థనలు చేయొద్దని నేను చెప్పట్లా. ఉద్యోగం కొరకని, పెళ్లి కొరకని, అప్పుల కొరకని, ఆరోగ్యం కొరకని నేను ప్రార్థనలు చేయడం తప్పని నేను చెప్పట్లా. అవి వ్యక్తిగతంగా మన జీవితంలో అవి మనల్ని కాస్త వేదనకు గురి చేస్తూ ఉంటాయి. వివాహం అవ్వట్లేదనంటే ఖచ్చితంగా అది వేదనకు గురయ్యేటువంటి విషయమే చాలామంది. అదేవిధంగానే ఉద్యోగం రావట్లేదంటే కూడా కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది కాబట్టి, సమస్యలు ఎక్కువ అవుతుంటాయి, అప్పులు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా బాధ వేదన వస్తుంది. అలాంటప్పుడు మీరు ప్రార్థనలు చేయండి. ఒకవేళ మీ బాధ వేదనను బట్టి ఉపవాస ప్రార్థనలు కూడా చేయండి, నేను కాదనట్లా. కానీ చేసేటువంటి ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండాలి అని అంటే అవి దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి. ఒకవేళ నువ్వు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తుంటే ఏమని అడగాలి తెలుసా? ప్రభువా నాకు ఉద్యోగం దయచేయి, ఆ ఉద్యోగం ద్వారా నేను నిన్ను మహిమపరచాలి, నీ రాజ్యాన్ని కట్టుటకు నా వంతుగా నేను సహకారము అందించాలి. ఒకవేళ వివాహం అవ్వకపోతే ప్రభువా నాకు వివాహం అయ్యేలా కృపచూపు తండ్రి, మంచి జీవిత భాగ్యస్వామిని దయచేయి, ఆ వ్యక్తి ద్వారా నేను నీ యొక్క సేవలో ఉండాలి, నేను ఇంకా ఎక్కువగా బలపడాలి, నీ సన్నిధికి ఇంకా ఎక్కువగా నేను దగ్గర అవ్వాలి ప్రభువా, అలాంటి జీవిత భాగ్యస్వామిని నాకు అనుగ్రహించు తండ్రి అని చెప్పి ఆ రకంగా ప్రార్థనలు చేయాలి. స్వార్థపూరితంగా స్వలాభము కొరకు దురుద్దేశంతో ప్రార్థనలు చేయకూడదు. నీ కోరికలు, నీ అవసరతలు తీర్చుకోవడం కొరకు నువ్వు స్వార్థంతో ప్రార్థనలు చేయకూడదు. చేసేటువంటి ప్రార్థనలు కూడా ఇలా ఉండాలి. అన్న ఎలా చేసింది ప్రార్థన? నువ్వు నాకు కుమారుడు నీవు, ఆ కుమారుడిని నీ సేవకు నేను ఇస్తాను. ఎందుకు అలా అన్న ప్రార్థన చేసింది? ఆ సమయంలో దేవుని చిత్తానుసారంగా సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి. అప్పటికే ఏలి కుమారులు దేవుని మందిరంలో సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా సేవ చేస్తూ ఉన్నారు. కానీ హన్న ఏమని కోరుకునింది? తనకు ఒక కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడు దేవుని సన్నిధిలో
పెరగాలి. ఆ కుమారుడు దేవుని సన్నిధిలో ఉండి తన చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా సేవ చేయాలని చెప్పి హన్న ఆశించింది కనుకనే పుట్టినటువంటి కుమారుడిని దేవుడికి ఇచ్చేసింది. ఆ రకంగా హన్న ప్రార్థనలో స్వార్థం లేదు. హన్నలో బాధ ఉంది, తన గుడ్రాలితనం పోవాలనేటువంటి వేదన ఉంది తనకు. కానీ ఆ వేదన పోవాలని కోరుకుంటుంది, మరోపక్క ఏం చేస్తూ ఉంది, దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు, వేదనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. మీరు రోజు రోజుకి మీ బాధ ఎక్కువవుతూ ఉండొచ్చు, సమస్యలు ఎక్కువవుతూ ఉండొచ్చు, అప్పుల భారం ఎక్కువవుతూ ఉండొచ్చు, ఎంతగానో బాధ వేదన కలుగుతుండొచ్చు. నేను కాదనట్లా, వాటి నిమిత్తం ఉపవాస ప్రార్థనలు చేయండి కాదనట్లా. కానీ ఎలా చేయాలి? దేవుణ్ణి మహిమపరిచేలా చేయాలి. నాకు సంతానం దయచే ప్రభు, ఆ సంతానాన్ని నీ సేవకు సమర్పిస్తాను. లేదనంటే ప్రభు నాకు సంతానం దయచేయి, ఆ సంతానము నీ రాజ్యంలో కట్టబడాలి, నాకు పుట్టినటువంటి సంతానము నీ పని చెయ్యాలి ప్రభువా అని ఈ రకంగా ప్రార్థనలు చేయాలి. ఉద్యోగం దయచేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ఉద్యోగం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యము కట్టబడుటకు నేను నా వంతుగా సహకరిస్తాను ప్రభు, నాకు ఉద్యోగం దయచేయి, సువార్థికులకు నేను సహకరిస్తాను, సేవకులకు నేను సహకారంగా నేను ఉంటాను ప్రభువా, నాకు ఉద్యోగము దయచేయను. ఈ రకంగా ప్రార్థనలు చేయాలి. ఆరోగ్యం దయచే ప్రభువా, నేను మరింతగా ఎక్కువగా సేవ చేస్తాను, నాకు బలాన్ని శక్తిని దయచే తండ్రి, నీ సేవలు ఇంకా ఎక్కువగా ప్రయాసపడటకు నాకు ఆరోగ్యాన్ని దయచే తండ్రి అని ఇలా ప్రార్థనలు చేయాలి. ఇలా దేవుని మహిమ నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము, ఆయన రాజ్యము కట్టబడట కొరకు, ఆత్మల్ని సంపాదించుట కొరకు, అనేకులను కట్టుట కొరకు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలి. కాబట్టి మీరు వ్యక్తిగత అవసరతల నిమిత్తం ఒకవేళ మీరు ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు ఎలా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చేటువంటివిగా ఉండాలి. దేవుని మహిమార్థమై ఆ ప్రార్థనలు ఉండాలి. ఏదెప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ నోటి మాటలతో ప్రార్థనలు చేయకండి. ఏదెప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి ప్రభువా ఒక ఉద్యోగం ఈ తండ్రి, ఉద్యోగం ఇస్తే నేను కూడా నీ సేవకు సహకరిస్తానులే అని చెప్పి నోటి మాటలతో మళ్ళీ ప్రార్థనలు చేయకండి. హృదయంలో నుంచి రానివ్వండి ఆ ప్రార్థన. ఎందుకనంటే ఈ లోకంలో నుంచి మనం ఏమియో తీసుకొని పోలేం. దేవుని చిత్తం చేయడమే మనకు చాలా మంచిది, ఆయన పని చేయడమే మనకు మంచిది, ఆయన రాజ్యం కట్టబడటంలో మన పాత్ర ఉండడము మంచిది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మరి నేను ఇలా చెప్పానని చెప్పి ప్రార్థనలు చేయకండి. కాబట్టి ఉపవాస ప్రార్థనలు వేటి నిమిత్తం చేశారో మనకు బైబిల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. కనుక మీరు ఉపవాస ప్రార్థనలు చేయాలనుకున్నప్పుడు ఇలా పరిశుద్ధత కొరకు, దేవునితో సహవాసం కొరకు, పాపాన్ని జయించుట కొరకు, బలహీనతల నుండి విడుదల పొందుట కొరకు, ఇంకా ఆయన వాక్యాన్ని తెలుసుకొని ఆయనను మరింతగా స్తుతించుట కొరకు, ఆయన జ్ఞానంను తెలుసుకొని మరింతగా ఆయనను కొనియాడుట కొరకు, సేవకుల నిమిత్తము, సువార్థికుల నిమిత్తము, సంఘ సభ్యుల నిమిత్తము, ఇలా అనేక అంశాల నిమిత్తము, ఆత్మీయంగా బలపడట కొరకు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు, ఇలా వీటి కొరకు ఉపవాస ప్రార్థనలు చేయడం అనేటువంటిది మంచిది. ఇట్లా వీటి కొరకు మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో కూడా మీకు ఏ అవసరతలు ఉన్నాయో వాటిని దేవుడు తీరుస్తాడు. అందుకేమంటాడు? దేవుని రాజ్యంను నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేయడం తప్పనట్ల, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే, దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడుతూ, దేవుని రాజ్యం నిమిత్తం నువ్వు ఉపవాస ప్రార్థనలు చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రకంగా మీరు ప్రార్థనలు చేసి చూడండి, తప్పకుండా మీరు ఫలాలని పొందుకుంటారు. దేవుడి వాక్యంని మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్.